సో మళ్ళీ ఒకసారి చెప్పు వెంకట్, వాట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్? Yes, digital marketing is nothing but promoting a company's product or service through various digital platforms like social media, email marketing, PPC advertising, and digital advertising, search engine optimization, affiliate marketing, mobile marketing, and content marketing. సమ్ అదర్ టూల్స్, Yeah. సమ్ అదర్ నెట్వర్క్స్. మనం అక్కడ ఫుల్ స్టాప్ చేయకుండా వాడు సమ్ అదర్ నెట్వర్క్స్ అంటే ఏంటి అని అంటే, మనం ఏమైనా చెప్తాం ఇంకేమన్నా మనం వేరే నేను చెప్తాను అవి. సమ్ అదర్ నెట్వర్క్స్ అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ B2B నెట్వర్క్స్ ఉన్నవి, ఓకేనా, బిజినెస్ టు బిజినెస్ నెట్వర్క్, ఇలాంటి నెట్వర్క్స్ ఉన్నాయి మనకు. సో వాటి త్రూగా మనం అట్లా కూడా అదర్ నెట్వర్క్స్ అని పెట్టచ్చు. ఒక కాడ ఫుల్ స్టాప్ చేయకుండా అదర్ నెట్వర్క్స్ అని కూడా కంటిన్యూషన్ ఉంటుంది, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే ఇది రాయండి బుక్లో, ఓకేనా, ఇది రాసుకోండి, ఓకేనా. బిజినెస్ సొల్యూషన్స్ అని ప్రొడక్ట్ సర్వీస్ కంటే వాడినా ఓకే, అవి కూడా వాడుతుంది, బేసిక్గా ఫండ్ అదే ఉంటుంది కాబట్టి. కానీ బిజినెస్ సొల్యూషన్స్ అని చెప్పి అలాంటి వర్డ్స్ మాట్లాడితే హై ఎండ్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. కీర్తన నీకు వచ్చినట్టుగా చెప్పేది ఇప్పుడు తెలుగు లాంటి తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో. కీర్తన చెప్పు, నీకు ఏ విధంగా అంటే ఆ విధంగా చెప్పు. హలో, చెప్పు, వినిపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిది? సార్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక ఏదైనా ప్రొడక్ట్ ని ఆ ప్రొడక్ట్ అది మార్కెటింగ్ లో వెళ్ళి దాన్ని ఎలా చేస్తాము. సరే, ఒక పని చేయి, నేను నీకు క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని రాసిస్తా మీకు, ఓకేనా. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ ఉందనుకో, సోషల్ మీడియా మార్కెటింగ్ లో మనం ఫేస్బుక్ యాడ్స్ చెప్తాం కదా, ఆ యాడ్ ఫేస్బుక్ యాడ్ కి సంబంధించిన అన్ని ఒక లిస్ట్ రాసిస్తా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అవి మంచిగా ప్రిపేర్గా, ఓకేనా. మరి ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు వాడు కింది మీద మీది కింద వేసి అడుగుతాడు అనమాట, అప్పుడు నువ్వు చెప్పేంత కెపాసిటీ నువ్వు క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా. అంటే మనం ఉన్న ఎగ్జాక్ట్లీ మనం ఇచ్చిన క్వశ్చనే వేస్తాడని కాదు, ఆ క్వశ్చన్ని వాడు వేరే రకంగా అడుగుతాడు, ఓకేనా, తిప్పి అడుగుతాడు అనమాట. అది అట్లా వాట్ ఈస్ ద ఫేస్బుక్ పిక్సెల్స్ అన్నాం అనుకో తెలియదు, వాట్ ఈస్ ద యాడ్ పిక్సెల్స్ అన్నారు అనుకో అది వేరే డిఫరెంట్. సో అట్లా కొన్ని తిప్పి తిప్పి అడుగుతాడు అనమాట. సో అప్పుడు నేను ఇచ్చే క్వశ్చన్ ఆన్సర్స్ నేను ప్రాపర్గా ఇస్తాను, ప్రతి ఒక్క పాయింట్లో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసుకొని మీకు ఇస్తా, ఏమేమి ఉంటాయి ఏంటి ఏంటని. అది ప్రిపేర్ అయినా కూడా మీకు ఓకే ఉంటుంది, ఓకేనా. సో ఇది ఇప్పుడు నిన్న టాపిక్ ఇది అయింది కదా, ఓకేనా, ఇదంతా మీకు ఓకే కదా. వాట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ ద స్ట్రాటజీస్ ఇన్ యువర్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ అని అడిగినాను, వాట్ ఈస్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని అడిగినాను, అప్పుడు ఏం చెప్తారు మరి, నీ స్ట్రాటజీ ఏంటి అని అడుగుతారు. డిజిటల్ మార్కెటింగ్లో నువ్వు ఏం చేస్తావు అని అంటారు, ఓకేనా. తర్వాత నువ్వు డిజిటల్ మార్కెటింగ్లో ఏం అచీవ్ చేసావని అంటాడు. అలాంటి సినారియోస్లలో ఏం చెప్తారు మీరు చెప్పండి. సరే, ఇది మనము పోతా అంటే వెళ్తుంటా డిస్కషన్ చేసుకుందాము, ఇంకా చాలా డిస్కషన్ చేసుకుందాము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి, ఓకేనా. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది DV360 వెబ్ డెవలప్మెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిలలో మీరు చాలా ఫోకస్ చేయాలి. ఇంకొకటి టెక్నికల్ SEO, ఈ మూడింటి మీదనే అన్ని కంపెనీస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి లింక్డ్ ఇన్ మార్కెటింగ్, ఏమేమి ఉండాలి మనకి, ఒకటేమో గూగుల్ DV360 యాడ్స్, నెక్స్ట్ ఏంటిది వెబ్సైట్ డెవలప్మెంట్ వితౌట్ కోడింగ్, లింక్డ్ ఇన్ మార్కెటింగ్, టెక్నికల్ SEO, ఈ 4 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటి మీదనే కంపెనీస్ రన్ అవుతాయి, లీడ్ జనరేషన్ కాన్సెప్ట్స్. సో అవన్నీ మనం కవర్ చేద్దాం మెల్లిమెల్లిగా, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫేస్బుక్ మధ్య వదిలేసాం కదా. సో నేను ఈరోజు ఒక ఇమేజ్ డిజైన్ చేసుకున్నా, ఓకేనా, ఒక ఇమేజ్ డిజైన్ చేసుకున్నా. సో ఇది నా ఇమేజ్ అనుకోండి, ఇది నేను క్యాన్వాలో డిజైన్ చేసుకొని
ఇక్కడికి తీసుకొచ్చుకున్న తర్వాత నేను ఏం చేశాను, దీని కాపీరైట్ యాక్ట్స్ అనేది తీసేసా. ఓకేనా, నేను ఏం చేసా, నిన్న ఫైల్ ఇన్ఫో ఉంది కదా, ఫైల్ ఇన్ఫోకి వచ్చేసి ఇక్కడ బేసిక్ ఉందా, బేసిక్లో నేను వరల్డ్ మెడికల్ సమ్మిట్ ఇది నా కీవర్డ్, నా మెటా డిస్క్రిప్షన్. ఓకేనా, రేటింగ్ స్టార్ రేటింగ్ ఇచ్చేసుకున్నా, డిస్క్రిప్షన్ రైటర్ బై వరల్డ్ హెల్త్ సమ్మిట్, దానికి సంబంధించిన కీవర్డ్స్. ఓకేనా, కాపీరైట్ సంబంధించింది ఇది, ఆల్రెడీ రిసీవ్డ్ కాపీరైట్. ఓకేనా, ఇవన్నీ రాసుకున్నా. కెమెరా డాటా అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇక్కడ మనము పర్టికులర్ ఒక కంట్రీ గురించి మనం మెన్షన్ చేసినాం కాబట్టి ఆ కంట్రీ, ఏ కంట్రీది ఉంటే ఆ కంట్రీది మనం మెన్షన్ చేసేసుకోవాలి. ఓకేనా, సో మీరు ఇంకా కావాలనుకుంటే ఇంట్రడక్షన్స్ ఇవన్నీ మీరు పెట్టాలి అంటే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నాకు అవసరం లేదని నేను లైట్ తీసుకున్నా, నాకు అంత హెవీగా అవసరం లేదని, నాకు కావాల్సిన పాయింట్స్ మాత్రమే పెట్టుకున్నా. ఓకేనా, దేంటిది అడ్రస్ ఇచ్చేసా, మొత్తం టోటల్గా ఎండ్ టు ఎండ్. ఓకేనా, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ హెడ్డింగు, డిస్క్రిప్షను, కీవర్డ్స్, ఆల్ ట్యాగ్ మీరు ఇక్కడ బేసిక్లో ఇచ్చినవి ఇక్కడికి వస్తాయి. తర్వాత ఎక్స్టెండ్ డిస్క్రిప్షన్, సో కొంచెం ఎక్కువ డిస్క్రిప్షన్ ఉండాలి కదా, అంటే మన ఫోటోలో కనిపించేది ఉంటుంది కదా ఇక్కడ. ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకున్నాం అనుకోండి ఒక ఫోటో, ఆ ఫోటో టైటిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఫోటో టైటిల్ డిస్క్రిప్షన్. సెకండ్, సో ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోకి ఇక్కడ టైటిల్ డిస్క్రిప్షన్స్ వస్తున్నాయి కదా, 0 గ్రావిటీ, 6 మెయిన్ డిజిటల్ మార్కెటింగ్ టిప్స్, సో ఇలాంటివి ఉన్నాయి కదా. ఇది డొమైన్ పేజీ టైటిల్, ఇక్కడ నుంచి వచ్చేదంతా మన డిస్క్రిప్షన్. ఓకేనా, క్లిక్ చేస్తే వస్తుంది చూసినావా, ఇది దానికి సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజ్ సబ్జెక్ట్ బై కాపీడ్ అని చెప్పేసి ఇట్లుంది కదా. సో ఈ కాపీడ్ అదంతా ఉంది కదా, సో అదంతా ఎక్కడి నుంచి వెళ్ళి మనకి క్రాల్ అవుతుంది అని అంటే ఇక్కడ ఈ కంటెంట్ నుంచి వెళ్ళి మనకి ఇవి ఉన్నాయి కదా, వాటి నుంచి వెళ్ళి క్రాల్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? హలో, ఎస్ సార్, ఎస్ సార్. సో ఇట్లా మనకి ఆ ఇమేజ్ ఆప్టమైజేషన్ అని మనం ఇలా చేస్తాం. ఇమేజ్ ఆప్టమైజేషన్ అంటే ఇది. ఓకేనా, మీరు ఒకసారి రా డాటా చూసుకుంటే, ఈ రా డాటాలో మీకు కావాల్సినవన్నీ మనకి ఇక్కడ కీవర్డ్ మెన్షన్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. చూడండి, సైంటిఫిక్ ఐక్యూ అని, కాపీరైట్ అని చెప్పేసి, సో ఇదంతా వస్తుంది అనమాట. ఓకేనా, సో సార్ దీన్ని అయితే ఇది క్యాన్వాలో చేయలేమా? క్యాన్వాలో చేయలేము. ఓకే, నేను చెప్తా ఇప్పుడు మీకు ఇంకా చెప్తాను నేను దీని ఇంకా మనకి ఏదంటే యూజ్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది సింపుల్ క్లియర్ కట్గా. సో ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం మనకి ఇప్పుడు ఈ XML రా డాటా ఏదైతే ఉందో, ఈ రా డాటా మొత్తం మనకి స్టోరేజ్ అయింది కదా. సో యాజ్ పర్ గూగుల్ నామ్స్ ఏం చేస్తుంది, గూగుల్ అల్గరిథం ఏం చేస్తుంది, ఓన్లీ కోడ్ను మాత్రమే రీడ్ చేస్తుంది, ఇమేజెస్ని రీడ్ చేయదు. ఓకేనా, ఇమేజెస్ని రీడ్ చేయదు. ఇమేజెస్ని ఏం చేస్తుంది, కలర్ కోడ్స్ని రీడ్ చేస్తుంది. ఇమేజెస్లో ఉన్న కలర్ కోడ్స్ కానీ లేకపోతే మన టెక్స్ట్ కానీ, సో వీటన్నిటిని రీడ్ చేస్తుంది. టెక్స్ట్ని ఎక్కువ రీడ్ చేయదు, నార్మల్ అనమాట. బేసిక్ అది కలర్ కోడ్స్, సైజెస్ వీటిని రీడ్ చేస్తుంది. ఓకేనా, మెయిన్లీ అది. ఓకేనా, సో ఇదంతా నేను చేసుకున్నాక ఏం చేస్తున్నా, దీన్ని ఓకే అని కొట్టేసుకుంటున్నా. సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయాక నేను ఏం చేస్తా, ఫైల్ సేవ్ యాజ్ ఏ కాపీ తీసుకుంటున్నాను. ఇక్కడ కాపీ తీసేసుకొని నేను ఇక్కడ ఏమో పెట్టుకొని ఇక్కడ ఫార్మాట్లోకి వచ్చేస్తే పిఎన్జి, మనకి ఇవన్నీ ఫార్మాట్స్ ఉన్నాయి కదా, ఫోటో పిఎస్డి, లార్జ్, బిఎంపి. ఓకేనా, జిఐఎఫ్ ఫార్మాట్ కూడా ఉంటుంది, అది కూడా మనం చేసుకోవచ్చు. టిఫ్ ఫార్మాట్ మనకు కావాల్సింది, వెబ్పి ఫార్మాట్. ఓకేనా, వెబ్పి ఫార్మాట్ మనకు కావాలి. ఓకే, సో నేను సేవ్ చేసేటప్పుడు మీకు ఇట్లా ఇస్తుంది, ఇంక్లూడ్ XMP మెటా డాటా, ఇంక్లూడ్ ఈ డాటాలు ఉన్నాయా? హలో, అర్థమవుతుందా వెంకట్? ఎస్ సార్, ఎస్ సార్. సో వీటిని మీరు టిక్ మార్క్ పెట్టుకోవాలి.
టిక్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న మెటా డాటా ఉంటుంది చూసినావా, ఏది మనము ఫైల్లో మనం సేవ్ చేసిన మెటా డాటా, అది మనకి ఇక్కడ దీంట్లో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? సో నేను సేవ్ కొట్టేసుకున్నా. సేవ్ కొట్టేసుకున్నాక ఏమవుతుంది, ఇది ఈ ఫైల్ వచ్చేసి మనకు దేంట్లో సేవ్ అయి ఉంటుంది అని అంటే దేంట్లో సేవ్ అయి ఉంటుంది, మనకి వెబ్పీ ఫార్మాట్లో ఉంటుంది. వెబ్పీ ఫార్మాట్లో ఉంటుంది. వెబ్పీ అంటే వెబ్ పేజ్ ఉంది కదా, వెబ్పీ అంటే అర్థమైందా? వెబ్ పేజ్, ఒక వెబ్ పేజ్ ఫార్మాట్లో అది ఒక గూగుల్ క్రోమ్ కానీ ఇలాంటి టైప్లో మనకి సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది వెబ్పీ కదా, వెబ్ పేజ్ కదా. సో వెబ్ పేజ్లో కనబడుతుంది. మన వెబ్ పేజ్లో ఏముంటాయి, మన వెబ్ పేజ్లో ఏమేమి పెట్టుకుంటాం, మన వెబ్సైట్ పేజ్లో ఏమేమి పెట్టుకుంటాం, ఏమలైతే చెప్పు. సో మన వెబ్సైట్ పేజ్లో ఏం చేస్తాము, మెటా డిస్క్రిప్షన్స్, టైటిల్, ఇవన్నీ మనం పెట్టుకుంటాం కదా, ఆల్ట్ కీవర్డ్స్ అవన్నీ. అవునా కదా వెంకట్? సో మనం పెట్టుకుంటాం కదా. సో అవన్నీ ఏంటివి, మనం ఒక వెబ్ ఫార్మాట్లో తీసుకొని దీనికి బ్యాక్ ఎండ్లో ఏమి ఇచ్చాము, మెటా డాటా ఇచ్చాము. సో గూగుల్ ఏం చేస్తుంది, మెటా డాటాని రీడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, వరల్డ్ మెడికల్ సమ్మిట్ డెమో ఐటమ్ టైప్ క్రోమ్ HTML డాక్యుమెంట్. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఏదన్నా సెర్చ్ చేసినప్పుడు ఇమేజ్ ఉంది కదా, దీని ఒక ఇమేజ్లా కాకుండా ఒక వెబ్లో ఒక వెబ్సైట్ ఒక HTML పేజ్గా రీడ్ చేస్తుంది అది. అర్థమైందా? సో వెబ్ పేజ్ మనకి ఓపెనింగ్ ఎలా అవుతుంది, విత్ ఇన్ సెకండ్స్లో అవుతుంది కదా. సో అదే కాంబినేషన్స్లో విత్ ఇన్ సెకండ్స్లో ఇదేం ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇంకొకటి ఏంటి అని అంటే, నువ్వు ఇప్పుడు దీనికి కొంతమంది అంటారు ఫైల్ సైజ్ అంత ఉండాలి, 2 MB ఉండాలి, 140 KB ఉండాలి, 100 KB ఉండాలని. మీరు యూట్యూబ్ వీడియోలోకి వెళ్తే ఇక సొల్లు చెప్తూ ఉంటారు మీకు. ఇక పోతా అంటే అవే వస్తాయి వీడియోస్, ఇంకా వేరే రావు కదా. మీరు చెక్ చేసి ఎప్పుడన్నా ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, మీరు మన క్లాస్ అయిపోయినాక ఒకసారి చూడండి, అందులో అన్నీ అవే ఉంటాయి. ఒకటి ఆల్ ట్యాగ్ పెట్టాలని అంటారు, ప్లస్ సైజ్ ఇంత ఉండాలని అంటారు, దాంట్లోకి వెళ్ళి కంప్రెస్ చేయండి అని అంటారు. అదంతా ఓ పెద్ద ప్రాసెస్ చెప్తారు. సో సింప్లిఫైగా మనం ఏం చేస్తాం, ఫోటోషాప్లోకి వచ్చేసి దాంట్లో మెటా డాటా ఇచ్చేసుకొని ఆల్ ట్యాగ్లు అన్నీ ఇచ్చేసుకొని దాన్ని ఒక వెబ్ పేజీలో కన్వర్ట్ చేసేసుకొని ఒక ఇమేజ్గా మనం స్టోర్ చేసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, మీ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ క్లారిటీ మిస్ కాదు. ఓకేనా? క్లారిటీ మిస్ కాదు. ఇక్కడ నన్ను అవుతుందా, ఇంత జూమ్ కొట్టేసిన 400% జూమ్ లేపిన. ఓకేనా? 500%. మీకు అనేది క్వాలిటీ అనేది మిస్ అవ్వదు. అర్థమైందా వెంకట్, నాగరాజు, కీర్తన? ఎస్ సార్. సో మీరు ఎంత పెద్ద జూమ్ చేసుకున్నా మీకు క్వాలిటీ అనేది మిస్ కాదు, లోడింగ్ అనేది మిస్ అవ్వదు. లోడింగ్ అనే స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి హెవీగా. సైట్ వెబ్ పేజ్ మీద అనేది లోడ్ పడదు. సో అందుకని కార్పొరేట్ కంపెనీస్లో అందరూ మినిమం ఫోటోషాప్ నాలెడ్జ్ వచ్చి ఉండాలని చెప్పేసి 100% చెప్తారు. క్యాన్వా ఏముంది, క్యాన్వాలో ఎవరైనా చేస్తారు, ఒక 10th క్లాస్ పిల్లగాడు కూడా చేస్తాడు. దాంట్లో దానిది ఏముంది, ఇది విషయం కాదు. సో దాంట్లో డిజైన్ చేసుకొని దీంట్లో తెచ్చుకొని దీంట్లో మనం మెటా డాటా ఇచ్చి వెబ్ పేజీలో కన్వర్ట్ చేసుకొని, అప్పుడు కన్వర్ట్ చేసుకుంటే దానికి సైజెస్ కానీ ఏదైనా కూడా ప్రాపర్గా ఉంటాయి అన్నమాట, డిస్టర్బ్ కాదు ఇంకా అది పేజీ. అర్థమైందా? సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ ఇమేజ్ యాజ్ అని కొడితే అది ఏ ఫార్మాట్లో ఉంది, JPG ఫార్మాట్లో ఉంది. కొన్ని ఇమేజెస్ ఏమవుతాయి, వెబ్పీలో ఉంటాయి. ఓకేనా? వెబ్పీలో ఉంటాయి. సో ఆ వెబ్పీలో ఉన్న వాళ్ళందరూ ఈ స్టాండర్డ్సే వాడతారు. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాడతాయి, చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ వాడవి. పెద్దగా ఉన్న ఆర్గనైజేషన్స్, కొంచెం బ్రాండింగ్ పర్పస్లో ఉన్న ఆర్గనైజేషన్స్ ఇలాంటి స్టాండర్డ్స్ని వాడతాయి కార్పొరేట్ కంపెనీస్. ఓకేనా? అర్థమైందా వెంకట్ అందరికి? సార్. సో ఇది అంటే ఇమేజ్. ఇప్పుడు మనం క్యాన్వాలో డిజైన్ చేసుకుని వచ్చి ఇందులో ఫోటోషాప్ లో ఆప్టిమైజ్ చేసుకోవచ్చు సార్, మెటా డాటా పెట్టి? చేసుకోవచ్చు. ఓకే. అది క్యాన్వా ఇమేజ్నే నేను తీసుకొచ్చి ఇందులో పెట్టి మెటా డాటా చేంజ్ చేశాను.
సో ఇప్పుడు మీరు దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మీకు మీరు అప్లోడ్ చేసిన కాడ లోడింగ్ ఇష్యూస్ ఉండవు. ఓకేనా, లోడింగ్ ఇష్యూస్ ఉండవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లో మెటా డాటా ఉంది కాబట్టి గూగుల్ క్రాలింగ్ ఎక్కువ చేస్తుంది, హెవీగా చేస్తుంది క్రాలింగ్ అనేది. ఓకే. అర్థమైందా? హలో, ఎస్ సార్. సో ఇది అన్నమాట ఇమేజ్ ఆప్టిమైజేషన్. అందుకే నేను మీకు మెయిన్గా ఫోటోషాప్ గురించి బేసిక్గా చెప్పిన నేను. కానీ మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇన్ఫో, ఫైల్ ఇన్ఫో చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ చేసి వెబ్పీలో మనము సేవ్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? సో ఇది కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇది మీకు అందరికి ఓకే కదా ఫోటోషాప్? హలో హలో సార్. సార్. కీర్తన నీకు ఓకేనా? ఓకే సార్. ఓకే, మనం మళ్ళీ ఏం చేద్దామంటే సండే రోజు ఓన్లీ ఫోటోషాప్ గురించి చెప్పుకుందాం. ఒక 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ అట్లా డిస్కషన్ చేసుకుందాం ఫోటోషాప్ గురించి. ఓకేనా, మళ్ళీ ఒకసారి రివైండ్ చేసేస్తాను అన్ని టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటి గురించి మళ్ళీ ఒకసారి చెప్తా. లేయర్స్ గురించి, ఇది ఇవి వర్క్ స్పేస్ ఎలా డిజైన్ చేసుకుంటామో ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ చెప్తా. ఓకేనా మనకి ఓకేనా? అదే సండే రోజు మీరు టైం ఫిక్స్ చేయండి, ఈవినింగ్ టైమ్స్ ఫిక్స్ చేయండి, లేదా మార్నింగ్ టైం అన్న ఫిక్స్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఒక వెబ్సైట్ని డిజైనింగ్ డెవలప్ చేయాలి, చేసినాక దాన్ని ఎక్కడ హోస్ట్ చేసుకుంటాం మనం? ఓకేనా, ఎక్కడ హోస్ట్ చేస్తాము చెప్పండి? ఎక్కడ హోస్ట్ చేస్తాం మనం? ఒక సర్వర్లో హోస్ట్ చేసుకుంటాం కదా. ఓకేనా, ఇప్పుడు డొమైన్ నేమ్ ఉంది. డొమైన్ నేమ్ని మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు చెప్పండి? డొమైన్ నేమ్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి? సో ఎలా డిఫైన్ చేస్తారు? డొమైన్ నేమ్ ఎలా కొనుక్కుంటారండి మీరు? డొమైన్ నేమ్ కంపెనీ నేమ్ ప్లస్ సర్వీసెస్. ఓకేనా, కంపెనీ నేము ప్లస్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఉంది. యాపిట్ అనేది కంపెనీ నేమ్, యాపిట్ సాఫ్ట్వేర్స్ అనేది సర్వీస్. అర్థమైందా? హలో హలో సార్. ఎస్ సార్. సో అర్థమైంది కదా. సో దీన్ని ఎందుకు ఓన్లీ కంపెనీ నేమ్ ఎందుకు పెట్టుకోరు సార్? మరి సర్వీస్ ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఇప్పుడు విప్రో ఉంది. విప్రో అనేది ఆల్రెడీ వాడు ఓన్లీ కంపెనీ నేమ్ పెట్టాడు, సర్వీస్ నేమ్ పెట్టుకోలేదు, ఎందుకంటే వాడికి అవసరం లేదు. ఓకేనా, వాడు ఏం చేసుకున్నాడు, పేజీలలో సర్వీస్ పెట్టుకున్నాడు. మళ్ళా పేజీలలో సర్వీసెస్ పెట్టుకుంటారు. లేదా కొంతమంది ఏం చేస్తారు, కేటగిరీ వైజ్గా కంపెనీ నేమ్ పెట్టుకుంటారు. ఇప్పుడు అట్లా నిన్న మాట్లాడుకున్నట్టుగా ఏసీకే ఫెసిలిటీ అని ఉంది కదా. ఏసీకే ఫెసిలిటీ మేనేజ్మెంట్ అనేది ఆయన కంపెనీ నేమ్. దాని షార్ట్ టర్మ్ ఏం చేసుకున్నాడు, ఏసీకే ఫెసిలిటీ అని పెట్టేసుకున్నాడు షార్ట్ నేమ్లో. ఎందుకంటే ఆ ఫెసిలిటీ అనేది అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఏది, హౌస్ కీపింగ్ ఫెసిలిటీ. సో ఇట్లాంటివి ఏం చేస్తామంటే మనము క్లయింట్కి సజెషన్స్ ఇస్తాం అనమాట. సో డొమైన్ నేమ్ ఇలా చూజ్ చేసుకుందాం సార్, ఇలా చూద్దాము, ఇలా పెడతాము, ఇట్లా ఇదైతే బాగుంటుంది. ఇప్పుడు ఏసీకే ఫెసిలిటీ అని ఉంది. ఏసీకే హౌస్ కీపింగ్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ గార్డ్ ఫెసిలిటీస్ అని ఇట్లుంటుంది కదా. సో అక్కడ ఏమైతే అంటే ఆ డొమైన్లో మన వర్డ్ అనేది మెన్షన్ చేస్తాము, రిమైనింగ్స్ అన్ని ఇట్లా పెట్టుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, నాకు కంపెనీది బ్రాండ్ నేమ్ ఉండాలి అంతే, నాకేం వద్దు, నేను అన్ని పేజెస్లలో సర్వీస్ పేజెస్ పెట్టుకుని నేను డిస్ప్లే చేసుకుంటా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాగా మనము ఏం చేస్తాము, డొమైన్ అనేది చూజ్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ మీ దాంట్లో కొంతమంది డొమైన్ నేమ్ కొన్నారు కదా. వెంకట్ కొన్నావు కదా నువ్వు? సార్. ఎస్ సార్. కొన్నావు కదా, ఓకే సరే. ఓకే
సరే, రిజిస్టర్ నువ్వు ఎక్కడ చేసుకున్నావు డొమైన్? హోస్టింగ్ చేయాలి సార్. హోస్టింగర్లో. అది నువ్వు సర్వర్ కొంటే వాడు డొమైన్ ఫ్రీ ఇస్తాడు కదా. అవునవును సార్, ఫ్రీడమ్. ఓకే, సరే. ఇప్పుడు ఏంటంటే మనం డొమైన్ మల్టిపుల్ నెట్వర్క్స్లో కొనుక్కోవచ్చు. ఒకటి గోడాడీలో పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? బ్లూ హోస్ట్లో పర్చేజ్ ఇక్కడ వచ్చినాయి కదా, నేమ్ చంపు, గోడాడీ, విక్స్, సైట్ గ్రౌండ్, క్లౌడ్ ఫ్లోర్స్. ఇది దీని గురించి చెప్తా నేను. క్లౌడ్ ఫ్లోర్ గురించి నేను మీకు చెప్తా అసలు ఇది ఏంటి అనేది. సో ఎక్కువనైతే గోడాడీ, బ్లూ హోస్ట్, బిగ్ రాక్, హోస్టింగర్ వీటిని వాడతారు. సైట్ గ్రౌండ్ మన ఇండియాలో పర్మిషన్ లేదు. ఈ దీనిపైన కూడా నేను వర్క్ చేశాను. ఈ సర్వర్ను కూడా నేను వాడా. నాకు యూఎస్ క్లయింట్ ఉండే, తను పర్చేజ్ చేశాడు. సో నేను వాడా దాన్ని. ఓకేనా? సో వీటిలలో పర్చేజ్ చేసుకుంటాం. ఓకేనా? అర్థమైందా? సో మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ abcd.com ఇట్లా కొని దీన్ని పర్చేజ్ చేసుకొని మనం రేపు కానీ మండే రోజు మనం ఒక సర్వరు, ఒక డొమైను అన్నీ పర్చేజ్ చేద్దాం. పర్చేజ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకుందాం. సో ఈ డొమైన్కి సర్వర్లు బుకింగ్ కంటే ముందు అసలు సర్వర్ అంటే ఏంటిది, లోకల్ సర్వర్లో ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటాం వర్డ్ ప్రెస్ను ఏంటనేది మీకు చెప్తా. ఎందుకంటే సర్వర్కి వెళ్ళేటప్పుడు ముందు మీకు లోకల్ సర్వర్స్ అంటే ఏంటో తెలవాలి. లోకల్ అంటే ఏంటిది, మన సిస్టంలో మన పీసీలో స్టోరేజ్ చేసుకునే సర్వర్. మనం ఏదైతే ఉంటుందో ఇప్పుడు మన గోడారిలో ఎట్లయితే మనము మన ఫైల్స్ హోస్ట్ చేసుకొని మనం ఎట్లయితే ఓపెన్ చేసుకుంటున్నామో అదే మన ఇంటర్నల్గా మనం ఒక సర్వర్ని మనం క్రియేట్ చేసుకొని ఆ సర్వర్ త్రూగా మనం ఓపెన్ చేస్తాం. ఆ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది నేను మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో డొమైన్ నేమ్ అయితే పెద్ద టాపిక్ కాదు ఇది. ఓకేనా? ఇప్పుడు టైప్ ఆఫ్ హోస్టింగ్. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ హోస్టింగ్ కాడికి ఇది ఆల్రెడీ నేను మీకు మొన్న చెప్పా టైప్ ఆఫ్ హోస్టింగ్ గురించి. ఓకేనా? సో ఇక్కడ ఏముంటుంది, క్లౌడ్ హోస్టింగ్ ఉంటుంది. ఓకేనా? క్లౌడ్ హోస్టింగ్ ఉంటుంది, సి ప్యానెల్ ఉంటుంది. సి ప్యానెల్ ఉంటుంది మనకి ఏది అందరు వాడేది, మీరు వాడేది సి ప్యానలే. ఓకేనా? ఈ రెండింటినే వాడతారు ఎక్కువ, క్లౌడ్ హోస్టింగ్ అండ్ సి ప్యానల్. ఓకేనా? ఈ క్లౌడ్ హోస్టింగ్ ఎక్కువ దేనికి వాడతారు, ఈ కామర్స్ పెద్దవి ఉంటాయి కదా, ఈ కామర్స్ కానీ లేకపోతే మ్యాపింగ్స్ కానీ, అంటే గూగుల్ మ్యాపింగ్ సంబంధించినవి కానీ, వీడియో స్ట్రీమింగ్ సంబంధించినవి కానీ, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఇలాంటి నెట్వర్క్స్ ఉన్నాయి కదా, వాటిని స్ట్రీమింగ్ వెబ్సైట్స్ అంటారు అనమాట. సో అక్కడ వీడియో అనేది ప్లే అవ్వాలి కాబట్టి అలాంటి వాటికి క్లౌడ్ హోస్టింగ్ ఎక్కువ వాడతారు. దీంట్లో AWS ఉన్నవి, చాలా డిఫరెంట్ మన గోడాడి వాడి కూడా ఉన్నవి, బ్లూ హోస్ట్ వాడి ఉన్నాయి, ఎవరిది వాళ్ళవి ఉన్నాయి. సో ఎక్కువ పర్చేజ్ చేసుకునేది అయితే AWS పర్చేజ్ చేసుకుంటారు. ఓకేనా? వీటికి స్ట్రీమింగ్స్కి వీటన్నిటికి సెక్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అది ఇప్పుడు సి ప్యానల్ అంటే ఏంటిది, గోడాడిలో మనం హోస్టింగ్ అకౌంట్ కొనుక్కుంటాము, బ్లూ హోస్ట్లో హోస్టింగ్ అకౌంట్, మన ఇదేది సైట్ గ్రౌండా, నువ్వు ఏది కొన్నావు వెంకట్? నువ్వు కొందేది హోస్టింగర్లో కొన్నావు. సో ఇట్లా మనం నేను మీకు మొన్న లాస్ట్ టైం ఓపెన్ చేసి చూపించిన కదా, అది సి ప్యానల్. సో అట్లా మీరు హోస్టింగ్ కొనుక్కుంటారు, హోస్టింగ్ అని అంటారు, హోస్టింగ్ ప్యాకేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గోడాడిలో చూసుకున్నాం అనుకోండి, గోడాడిలో ప్యాకేజెస్ ఎలా ఉన్నవి మీకు చూద్దాం. సో వెబ్ హోస్టింగ్, వెబ్సైట్ బిల్డరు, ఆన్లైన్ స్టోరు, సో విపిఎన్ హోస్టింగ్. సో విపిఎన్ హోస్టింగ్ అని అంటే మన ఒక ఐపీస్ చేంజ్ అవుతూ అలా వస్తుంది అనమాట. విపిఎన్ హోస్టింగ్ వేరే లొకేషన్ తీసేసుకొని ఒక డబుల్ ఐపీస్ ఉండడం కానీ, అది మెయిలింగ్ చేసే వాళ్ళకు అలాంటి వాళ్ళకి హెవీగా యూజ్ అవుతుంది విపిఎన్ సర్వర్స్. ఓకేనా? అది వర్డ్ ప్రెస్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్. ఈ వెబ్ హోస్టింగ్లోకి వచ్చేస్తే మనకి మళ్ళీ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్.
వెబ్ హోస్టింగ్ స్టార్టర్డ్ అంట, ఎకనామీ, డీలక్స్. ఓకేనా? ఇందులో 1 వెబ్సైట్, 10 వెబ్సైట్స్, 25 వెబ్సైట్స్. ఇది మనకి ఇందులో అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అదే నువ్వు హోస్టింగర్లకు పోయినావు అనుకో, హోస్టింగర్లు పోతే నీకు అన్లిమిటెడ్, దీనికంటే తక్కువ ప్రైస్లో నీకు అన్లిమిటెడ్ ఇచ్చేస్తాడు. కానీ ఏంటంటే సి ప్యానల్ ఉండదు. నీకు సి ప్యానల్ ఉందా? సి ప్యానల్ ఇచ్చిండా వెంకట్? హలో, సార్. ఎస్ సార్. ఎస్. సి ప్యానల్ ఇచ్చిండా నీకు? ఏమో సార్, అంత అబ్జర్వ్ చేయలేదు. సో ఇక్కడ 129 రూపీస్ అంటే 300 పర్ మంత్. ఓకేనా? మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ 329 రూపీస్ ఉన్న 10 వెబ్సైట్స్కి ఇచ్చిండు. పర్ మంత్ 329 రూపీస్. ఓకేనా? 329 రూపీస్కి ఏం వస్తుంది మనకి? 329 వాడికి వీడికి 50% మనకి తేడా ఉంది. ఒక 60%. 329 రూపీస్కి 10 వెబ్సైట్. వీడు ఏం చేశాడు, 130 రూపీస్కి 100 వెబ్సైట్స్ అంట. అర్థమైందా? 100 వెబ్సైట్స్, ఫ్రీ డొమైను, ఆటోమేటిక్ అప్గ్రేడు, సో వీక్లీ బ్యాకప్, స్టాండర్డ్ ఈకామర్స్, ఇంకో ఫ్రీ సిడిఎన్ సర్వర్. ఓకేనా? డెడికేటెడ్ ఐపీ. సో వీడు ఇంత తక్కువకు ఇవన్నీ ఎందుకు ఇచ్చిండు? వాడికంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఇందులో. పవర్ఫుల్ కంట్రోల్ ప్యానల్, సి ప్యానల్, సి ప్యానల్ ఉంది ఇందులో, క్యాచ్. సో సి ప్యానల్ ఇచ్చేసిండు వాడు, కంట్రోల్ ప్యానల్ ఇచ్చేసిండు. సో ఇట్లా ఇది ఎక్కువ పబ్లిక్ ఏంది ఇక తక్కువలో వస్తుంది కానీ అని చెప్పేసి దీంట్లోకి వెళ్తారు. సమ్ టైమ్స్ ఇది ఏమవుతుంది అంటే దీంట్లో ఒక్కోసారి వెబ్సైట్స్ ఓపెన్ కావు, స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయి ఓపెన్ అవ్వడానికి టైం టేకింగ్ తీసుకుంటుంది. ఓకేనా? మనం ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సర్వర్స్ ఎప్పుడు వాడాలి అని అంటే 5000కే వెబ్సైట్ డిజైనింగ్ అడిగింది అనుకో, ఓకే, వాడికి ఇలాంటి సర్వర్లో వాడేయాలి. అర్థమైందా? అట్లా మనం మన క్లయింట్ బేస్ పెట్టి పెరిగి మన తక్కువ క్వాలిటీ అంటే తక్కువ ప్రైజెస్కి మన క్లయింట్ వచ్చిందనే మూమెంట్లో మనం ఒక 1 or 2 సైట్స్ పెట్టుకోవాలి. అంటే డిపెండ్ అనమాట. కొన్ని ఏం చేస్తే ఒక 5 పేజీల వెబ్సైటే ఉంటుంది, అది తీసుకొచ్చి ఇందులో పడేసుకోవాలి. అదే మల్టిపుల్ పేజెస్ ఉన్నాయనుకో, అది హెవీ లోడెడ్ వెబ్సైట్స్ ఉన్నాయనుకో, డేటా ఎక్కువ తీసుకుంటుంది అనుకో, దాన్ని మంచి సర్వర్లో హోస్ట్ చేసుకోవాలి. సో అట్లా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే మన కంపెనీ ఇప్పుడు కంపెనీని బట్టి, కంపెనీ సర్వీసెస్ని బట్టి, వాడు ఇంకా వీడియోలు, ఫొటోస్ అవి ఇవి చాలా వరకు ఉన్నాయి అనుకో, మనం మంచి సర్వర్ యూజ్ చేయాలి. ఏదో నార్మల్ది ఏదో కంటెంట్ బేసిస్ అయింది అనుకో, ఓకే ఫైన్, ఇలాంటి సర్వర్స్ వాడి మనం చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైందా? సో మనము బిగ్ రాక్లో కానీ బ్లూ హోస్ట్లో కానీ తీసుకుందాం. బ్లూ హోస్ట్ బాగుంటుంది, ఆ స్పీడ్ కానీ దానికి సంబంధించింది హై స్పీడు, సిడిఎన్ సర్వర్స్ అవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు సిడిఎన్ అంటే ఏంటి చెప్పండి? సిడిఎన్, ఓకేనా? సిడిఎన్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఓకేనా? హలో హలో, వింటున్నా? సో ఈ సిడిఎన్ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు నా క్లయింట్కి ఒక ప్రాబ్లం వచ్చింది. అంటే మన దగ్గర ఉన్న అంతకుముందు వర్క్ చేసిన అమ్మాయి, అంటే వేరే కంపెనీలో, చూద్దాం ఆ అమ్మాయి పేరేమో ఉండే. సో ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటి నేను చెప్తాను. క్రేజీ డొమైన్లో బుక్ చేసిండ్రు. వీళ్ళు ఏం చేశారు, మీకు వీళ్ళది హోస్టింగర్ ద్వారా ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నారు అనేది మీకు చూపిస్తా. 1 సెకండ్. సో వీళ్ళు వర్డ్ ప్రెస్సే పెట్టేసుకున్నారు. సో ఇది హోస్టింగర్ వెబ్సైట్. ఇప్పుడు చెకింగ్ యువర్ బ్రౌజర్ బిఫోర్ యాక్సెసింగ్ ద జస్ట్ మూమెంట్. అర్థమైందా? ఇది ఇలా 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 వచ్చేసింది. ఇది అర్థమైంది కదా? సో ఇలాంటి క్రైటీరియా అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది హోస్టింగర్లో, ఇలాంటి క్రైటీరియా అనేది. ఇంకొకటి ఏంటంటే
మీరు చూడండి, పేజీ స్పీడ్ ఇన్స్టంట్ అని చెప్పేసి నేను చెప్తా, చూస్తున్నా. ఇందులోకి వచ్చేసి నేను దీన్ని చాలా ఇంప్రూవ్ చేశా, చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశా. సో ఇప్పుడు చూడండి, అంతకుముందు వీళ్ళది చాలా ప్రాబ్లమేటిక్ ఉండే, ఇవన్నీ బ్లూ లైన్లో లేకుండే. సో ఇవన్నీ మీరు డిజిటల్ మార్కెటింగ్లో కవర్ చేస్తాను నేను ఇవన్నిటిని. ఓకేనా? కోర్ వెబ్ విటల్ యాక్సెస్ ఉందా, పాస్డ్ అని ఉందా? ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటిది? ఇప్పుడు ఓకే, ఈ వెబ్ మొబైల్లో 100% పర్ఫార్మెన్స్గా ఇచ్చినాం కదా. సో యాక్సెసిబుల్ అది వచ్చేసి 59, బెస్ట్ ప్రిఫరెన్స్ 86. ఓకేనా? ఇవి ఉన్నాయి కదా. సో ఇవి ఏమవుతుంది, ఏంటి ప్రాబ్లము, ఎందుకు అలా అవుతుంది చూడండి. ఇప్పుడు మొబైల్లోకి వచ్చేసరికి వాడికి ఓపెనింగ్ వచ్చేసరికి ఒక్కొక్క స్క్రీన్ అనేది వైట్ పేజ్లో కనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? ఓకేనా? సో దానికి కావాల్సిన ఏంటి, ఏమేం చేయాలి మనము, ఏమేం చేయాలి వాడిని ఇప్పుడు సోర్స్ కోడ్ ప్రాబ్లం డయాగ్నోసిస్ చేసినప్పుడు మెటా నేమ్ వ్యూ పోర్ట్ ట్యాగ్ ఫౌండ్. సో ఇట్లా వాడికి అన్ని ఇప్పుడు యాక్సెసిబుల్ 59 సో ఇప్పుడు ది డాక్యుమెంట్ యూజర్స్ అంట. సో ఈ సోర్స్ కోడ్ని మనం ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ మనం చెప్తాం అనమాట. ఎలిమెంట్ డస్ నాట్ వర్క్ అనమాట ఆట్రిబ్యూట్లో. ఈ ఆట్రిబ్యూట్ ఏంటిది, HTML ట్యాగ్ ఎక్కడుంది, దీన్ని మనం ఎట్లా ఫిక్స్ చేస్తాము, వర్డ్ ప్రెస్లో ఎట్లా ఫిక్స్ చేస్తాము, రిమైనింగ్ దాంట్లో ఎట్లా ఫిక్స్ చేస్తాం. ఓకేనా? వీటికి సంబంధించిన ఎర్రర్స్ ఉన్నాయి కదా, ఆ ఎర్రర్స్ అన్నీ మనం ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట, ఏవేవైతే ఉన్నాయో ఇట్లా టెస్ట్ చేసుకొని. ఓకేనా? ఇది మొబైల్. డెస్క్టాప్లోకి వచ్చి చూడండి, డెస్క్టాప్లో 59, 89, 40 ఉంది. ఓకేనా? ఇది SEO స్కోర్ అంటే వాళ్ళు కొన్ని అన్వాంటెడ్ స్క్రిప్టింగ్ మొత్తం తీసేసిన కాబట్టి అది ఓకే. ఓకేనా? అర్థమైందా? హలో వెంకట్. సార్. సో ఇవన్నీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎలా మనం ఫేస్ చేస్తాము, మొబైల్లో ఇలా ఉంది, డెస్క్టాప్లో ఇలా ఉంది. మొబైల్లో అన్ని పాస్ చేశా నేను, డెస్క్టాప్లో అన్ని పాస్ చేశా, మొబైల్లో అన్ని పాస్ చేశా. వాళ్ళు ఇంకింత నాకు పెరగాలి అంటున్నారు. ఇంకింత పెరగాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇమేజెస్ ఉన్నవి, ఓకేనా, ఇమేజెస్ ఉన్నాయి, అన్వాంటెడ్ ప్లగ్గిన్స్ ఏమున్నవి ఏంటి అనేది మనం మొత్తం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీని రెస్పాన్సివ్ ఎలా ఉంది ఇట్లా మనం చూసినాము. మొబైల్లో ఏ వ్యూవింగ్లో కనిపిస్తుంది, ఓకేనా, మొబైల్లో అసలు ఎట్లా కనిపిస్తుంది, దీనికి ఏమైనా ల్యాగ్ అవుతుందా ఎక్కడన్నా మొబైల్లో. సో ఇవన్నీ మనం చెక్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇవన్నీ స్ట్రక్చర్ డాటాను ఇదంతా ప్లాన్ చేసేది మనమే, ఎవరో కాదు. అర్థమవుతుందా? హలో ఎస్ సార్. సో అదనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసేది మనమే, ఎందుకంటే ఇవన్నీ మనం ఆడిట్ చేస్తాము, ప్రతి ఒక్క వెబ్సైట్కి ఆడిట్ చేస్తాం మనం. ఇవన్నీ వెబ్సైట్ ఆడిటింగ్ రిపోర్ట్ అంటారు. ఇట్లా తీసుకొని దీనికి తక్కువ ఉందనుకో, ఇప్పుడు మన రెడ్ మార్క్లో ఉందనుకో పెంచేసేయాలి, ఇంకా బ్లూ కలర్లోకి తీసుకురావాలి, సెకండ్స్ ఉంది. ఓకేనా? అర్థమైందా? పాస్ చేయాలి దాన్ని. ఓకే. సో ఇట్లా టెస్టింగ్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఇంకా చాలా టూల్స్ చెప్తా నేను ఒక్కొక్కటి, ఇది నోట్ పెట్టుకోండి టూల్. ఓకేనా? సరే, నెక్స్ట్ ఏంటిది, క్లౌడ్ హోస్టింగ్ cPanel టైప్ ఆఫ్ వెబ్ హోస్టింగ్ అయిపోయింది కదా. ఓకేనా? ఈ హౌ టు గెట్ ద అఫోర్డబుల్ హోస్టింగ్ ఇదంతా కామను. సో దీనికి పెద్దగా ఏం లేదు, అఫోర్డబుల్ హోస్టింగ్ అట్లా. సో అఫోర్డబుల్ హోస్టింగ్ ఏంటంటే, మనం ఏదైతే కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనము కస్టమర్ కేర్ కాల్ చేసి మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో ఆ రిక్వైర్మెంట్ బేస్ని పట్టుకొని మనము చేయాలి. ఓకేనా? సో ఈ టాపిక్స్ అనేటిది కామన్ టాపిక్స్, ఇవి మనం కవర్ చేయొచ్చు. వీటన్నింటికంటే ముందు ఇక్కడికి పోకముందే లోకల్ హోస్ట్ అని ఉంటుంది. ఓకేనా? లోకల్ హోస్ట్ అని ఉంటుంది. లోకల్ హోస్టింగ్ ఎలా చేసుకుంటాం, లోకల్ హోస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. ఓకేనా? సో లోకల్ హోస్ట్ ఎలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వర్డ్ ప్రెస్ను మనం ఏం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైట్ ఉంది, ఈ సైటు సర్వర్లో మనం డంప్ చేసేసి ఇక్కడ ఇండెక్స్ చేసుకున్నాం. ఓకేనా? అర్థమైందా? సర్వర్లో హోస్ట్ చేసి చేస్తున్నాం. ఇది ఒకవేళ
క్లయింట్ ఏమంటాడు, నాకు డైరెక్ట్ లైవ్లో వద్దు, నువ్వు ఆఫ్లైన్లో చేసి నాకు చూపించు, అప్పుడు లైవ్లోకి వెళ్దాము అని అంటాడు. లేదా క్లయింట్ నీకు ఫోన్ చేసి నువ్వు సబ్ డొమైన్లో చెయ్యు, తర్వాత మన మెయిన్ డొమైన్లోకి మూవ్ చేసేద్దాం అంటాడు. అలాంటి క్రైటీరియాలో ఏమవుతుంది, ఒకవేళ మీరు ఆఫ్లైన్లో ఇప్పుడు మీరు డొమైన్ కొనుక్కోవాలి, సర్వర్ కొనుక్కోవాలి, మళ్ళీ నాకు ఎందుకు 5,000 దండగా, అదంతా అవసరం లేదు, నేను ఒకటి ఆఫ్లైన్లో నేను సైట్ డెవలప్ చేసుకుంటాను అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, లోకల్ సర్వర్ను ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. దానికి HMPT XMPP సర్వర్ డౌన్లోడ్. ఓకేనా, నేను ఇప్పుడు సర్వర్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా, ఏది మన లోకల్ డ్రైవర్కి. ఇది మీకు తెలుసా, మీరు పాత ఇన్స్టిట్యూట్లో చెప్పారా మీకు ఇది వెంకట్? లేదు సార్, లేదు సార్. సో ఇది ఏంటంటే మీకు ప్రాక్టీస్కి చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్డ్ ప్రెస్ డిజైనింగ్ ఇంటిగ్రేషన్ మీకు మంచిగా వచ్చింది, టెక్నికల్ ఎస్సీఓస్ మంచిగా చేయగలుగుతుండ్రు, టెక్నికల్ ఎస్సీఓ వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ డిజైనింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, వితౌట్ కోడింగ్ తోటి నేను జాబ్ కొట్టగలుగుతా అని అనుకుంటే ఇప్పుడు వర్డ్ ప్రెస్ డెవలపర్ జాబ్స్ ఓపెనింగ్ ఉంటాయి. వర్డ్ ప్రెస్ డెవలపర్ జాబ్ ఓపెనింగ్స్ హైదరాబాద్ కొట్టండి. ఇక్కడ ఉంది కదా వర్డ్ ప్రెస్ జావా స్క్రిప్ట్ పిహెచ్పి వర్డ్ ప్రెస్ డెవలపర్ 3 to 5 years ఎక్స్పీరియన్స్, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. సో వీటి జేడి ఏముంది, HTML CSS జావా స్క్రిప్ట్ కావాలంట వాడికి, కామర్స్ వెబ్సైట్ అట. ఇవన్నీ మీకు బేసిక్ తెలిసి ఉండాలి. ఇవి నేర్చుకోవడానికి పెద్ద పెద్ద డేస్ పట్టదు, ఒక 1 week 10 daysలో నేర్చుకోవచ్చు. ఓకేనా, ఇది వర్డ్ ప్రెస్ డెవలపర్ కదా, వర్డ్ ప్రెస్ ఇంటిగ్రేటర్. వర్డ్ ప్రెస్ ఇంటిగ్రేషన్ జాబ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారో, మీరు చేసేది వర్డ్ ప్రెస్ డెవలపర్గా అంటారు, వర్డ్ ప్రెస్ ఇంటిగ్రేటర్ అంటారు, 2 thingsలో అంటారు. మీరు వర్డ్ ప్రెస్ డెవలపర్గా మీరు వెళ్ళాలి అని అనుకున్నారు అనుకోండి, మీకు HTML CSS జావా స్క్రిప్ట్ బేసిక్ తెలిసి ఉండాలి, బూస్ట్రాప్ బేసిక్గా తెలిసి ఉండాలి. అంటే చెప్తున్నా, మీ కెరియర్ స్టార్టింగ్ మీరు ఎలా చేసుకుంటారు అనేది అది మీ ఇష్టము. సో నేను చెప్పాలి కాబట్టి మీకు వితౌట్ కోడింగ్ తోటి నేను ఎలా చేయాలి, ఏమేమి ప్లగ్గిన్స్ వాడాలనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా కీర్తన? ఓకే సార్. సో మనకి కోడింగ్ ఏం అవసరం లేదు, వితౌట్ కోడింగ్ తోటే మీరు వెబ్ డెవలపర్ కావచ్చు, అది నేను చేస్తాను మిమ్మల్ని వెబ్ డెవలపర్గా. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకేనా, డౌన్లోడ్ చేసుకుంటున్నా. నా సర్వర్ ఏంటిది, నా పీసీ ఏంటిది, నాది విండోస్, ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, నేను డౌన్లోడ్ నా 64 బిట్, మీ సిస్టాన్ని బేస్ చేసుకుని 64 బిట్ ఇచ్చేస్తుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 32 బిట్ అయితే 32 బిట్ ఇస్తుంది. ఓకేనా, సో నా 64 బిట్ కాబట్టి నేను 64 బిట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ డౌన్లోడింగ్లోకి వస్తుంది, డౌన్లోడ్ ఆటోమేటిక్లీ స్టార్ట్ ఆటోమేటిక్లీ. సో ఇక్కడ డౌన్లోడింగ్ వచ్చింది కదా, సో డౌన్లోడ్ అవుతుంది. సో మన వీడియో అయితే రికార్డ్ అవుతుంది కదా. సో డౌన్లోడ్ అయిపోయింది అది. సో ఎక్కడుంది, డౌన్లోడ్స్లోకి వచ్చేస్తే నాకు ఫైల్ ఉంది కదా ఇది. ఓకేనా, ఈ ఫైల్ నేను డౌన్లోడ్ చేస్తున్నా, ఇక్కడ పేజ్ చేసుకున్నా కట్ చేసుకొని. ఓకే, సో ఈ ఫైల్ మనం ఏదైనా ఫైల్ ఇన్స్టాల్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, C డ్రైవ్లోకి వెళ్తుంది కదా. హలో, మనం ఏమైనా ఇన్స్టాల్ చేస్తే ఎక్కడికి వస్తుంది, ఇక్కడ C డ్రైవ్లోకి వస్తుంది. ఇది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను, అది పాత ఫైల్స్ అవి. సో ఎక్కడికి వస్తుంది, C డ్రైవ్లోకి ఇక్కడికి వస్తుంది ఆ ఫైల్ ఇన్స్టాల్ చేస్తే. ఇప్పుడు నాది ఎనీపాయింట్ స్టూడియో ఉంది, అది ఇన్స్టాల్ అయింది. ప్రోగ్రామింగ్ ఫైల్స్ ఉన్నవి, ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి చూస్తే అడోబ్, అవస్టా సాఫ్ట్వేరు ఇవన్నీ ఉన్నాయి కదా, గూగుల్ క్రోమ్, ఫైల్ జిల్లా. సో ఇవన్నీ ఏంటివి, ప్రోగ్రామ్ ఫైల్స్ అనమాట ఏదైతే ఉందో. ఓకేనా, సో మనం ఇన్స్టాల్ చేసేది కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ ఏం లేదు కదా, C ప్యాన్లో మనకి జామ్ ఫైలు ఏది లేదు కదా, సర్వర్ ఏది లేదు కదా.
సో మనం ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతుంది. సో ఎస్, నేను ఇన్స్టాల్ కొడుతున్నా. ఇది మీరు పక్కా మీ సిస్టమ్స్లో ఇది ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. ఇంపార్టెంట్ బికాజ్ యాక్టివ్ యూజర్ అకౌంట్ కొలనాట్, ఓకే కొట్టేసాను, దాంతో అవసరం లేదు. సో సెటప్ ఎగ్జాంపుల్ జాంపో. సో నెక్స్ట్ ఇక్కడ సి డ్రైవ్లో జాంప్ ఎక్స్ఏ ఎంపీపీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, ఒక డైరెక్టరీ. అందులో నా ఫైల్స్ అన్నీ వెళ్తున్నాయి. సో ఇంగ్లీషు, ఓకేనా. నెక్స్ట్ సో 1 minute ఆగండి. సో ఇందులో ఏముంటుంది, MySQL ఉంటుంది, PHP ఉంటుంది. కాబట్టి మనకి వర్డ్ ప్రెస్ దేంట్లో డెవలప్ అవుతుంది, PHPలో MySQLలో డెవలప్ అవుతుంది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ PHP అండ్ MySQL, ఓకే. అన్ప్యాకింగ్లో ఉంది, జస్ట్ వెయిట్, కొంచెం టైం తీసుకుంటారు. అంటే మీకు వేరే బయట ఏం చెప్తారు అని అంటే, అక్కడ మీరు ఏది హోస్టింగ్ కొనుక్కోండి, ఇక్కడికి వెళ్ళండి, ఇన్స్టాల్ చేసుకోండి, మీ థీమ్ ఇందులో థీమ్స్లోకి రండి, అక్కడ మీకు నచ్చిన థీమ్ వేసుకొని ఇన్స్టాల్ కొట్టండి అని చెప్తారు. అంతే కదా వెంకట్, అంతే కదా మీకు చెప్పింది వెంకట్? హలో హలో వెంకట్. ఎస్ సార్, ఎస్ సార్. సో మీకు అంతే కదా చెప్పేది, అంతే కదా చెప్పింది. మాకు వినబడలేదు సార్, ఇది నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు. సో యాక్చువల్లీ మీకు వర్డ్ ప్రెస్ ఎలా ఎలా చెప్పారు మీకు? వర్డ్ ప్రెస్ మీకు ఎలా ఇన్స్టాలేషన్స్ ఎలా చెప్పారు అవన్నీ? వర్డ్ ప్రెస్ మైగ్రేషన్ గురించి చెప్పారా, లోకల్ సర్వర్ గురించి చెప్పారా? హేమలత అర్థమవుతుందా? హలో హేమలత, Yes, yes, sir. నువ్వు ఇది నీ లోకల్ పీసీలో ఇన్స్టాల్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకో ఇది ఎన్విరాన్మెంట్. Okay. కీర్తన, నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? లేదు సార్. తీసుకోవాలి, ఎవరిదన్నా అడిగి అరేంజ్ చేసుకో. ప్రాక్టీస్ ఇంపార్టెంట్, చాలా ప్రాక్టీస్ ఇంపార్టెంట్. నువ్వు ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి డౌట్స్ అన్ని రాసుకొని నన్ను అడగాలి, ఓకే సార్. ఓకేనా. చాలా డిజైనింగ్స్ ఉంటాయి, వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలి, చాలా ఉంటాయి ఇందులో. దీనికి ముందు మీకు ఒకటి HTML ఫైలు చెప్దాం అనుకున్నా, కానీ అది ఎక్కడ చెప్దామని అంటే, అది ఎక్కడ చెప్తానంటే మీకు ఇక్కడ ఇక్కడ చెప్తా, మాడ్యూల్ 3 దగ్గర మీకు చెప్తా. మాడ్యూల్ 3 తర్వాత చెప్తా నేను. సో మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ అడగండి. HTML వెబ్సైటు, అందులో ఇవన్నీ ఎలా రాస్తాము, PHPలో ఎలా రాస్తాము, నేను PHP కోర్స్ తీసుకొని ఆ కోర్స్లో ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఓకేనా? ఈ పార్ట్లో ఇది HTML సైట్ నుంచి వెళ్ళి చెప్తా, అట్ ద సేమ్ టైం వర్డ్ ప్రెస్లో చెప్తా. మీకు అప్పుడు క్లారిటీ ఉంటుంది ఆన్ పేజ్ అంటే ఏంటిది, ఎట్లా రాస్తాం అనేది. మీ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర లేవా ల్యాప్టాప్స్? సో ఫినిష్ కొట్టేసా. ఓకేనా? ఫినిష్ కొట్టా. నేను సర్వర్ ఇన్స్టాల్ చేసేసుకున్నా. ఓకేనా? సో ఏంటి ఇప్పుడు లోకల్ హోస్ట్ కదా. సో ఓకే చేసుకున్నాక నేను ఇక్కడ మీకు ఇక్కడ వచ్చింది కదా ఒక మన లోకల్ సర్వర్ XAMPP కంట్రోల్ ప్యానల్ అంటారు దీన్ని. సో ఈ కంట్రోల్ ప్యానల్ ఉంది కదా, కంట్రోల్ ప్యానల్ నేను క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ అయింది కదా ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మన ఫైల్స్లలో కూడా కంట్రోల్ ప్యానల్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ కంట్రోల్ ప్యానల్. ఓకేనా? క్లిక్ చేసాం, ఓపెన్ చేసుకొని నాకు కావాల్సిన ఏంటిది అపాచీ సర్వర్, MySQL సర్వర్, ఈ రెండు కావాలి. ఓకేనా? మీరు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటూ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇది నేను ఇన్స్టాల్ చేసిన ఫైల్స్. ఓకేనా? ఇన్స్టాల్ చేసిన ఫైల్స్. సో లోకల్ హోస్ట్ అని కొడితే మనకి ఇందాక అలా వచ్చింది కదా, లోకల్ హోస్ట్ అది ఆన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇందులో ఏంటిది PHP MyAdmin ఉందా, ఇది మనకి సర్వర్లో కూడా ఉంటుంది PHP MyAdmin. PHP MyAdmin ఏముంటుంది, మనకి MySQL డేటాబేస్ అనేది స్టోరేజ్ చేస్తుంది, మన సైట్కి సంబంధించిన డేటా మొత్తం స్టోరేజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు, డేటా టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్ అదంతా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటాబేస్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను అనుకున్నాము. డేటాబేస్ నేను ఏం పెట్టుకున్నా 360 DM అనే ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన. ఇది నార్మల్గా వదిలేయండి. ఓకేనా? ఓకే, నార్మల్గా నేను వదిలేసుకున్నా. సో ఇప్పుడు ఇందులో ఏముంది, ఈ టేబుల్స్లో నాకు ఏం టేబుల్ లేదు, ఎంటీ MySQL డేటాబేస్ ఉంది, ఎంటీగా ఉంది MySQL డేటాబేస్. ఓకేనా? సో దానికి నేను ఏం చేయాలి, ఎంటీగా ఉంది. సో దీంట్లో మనం టేబుల్స్ ఏం కావాలి, మనకి వర్డ్ప్రెస్ టేబుల్స్ కావాలి. ఓకేనా? వర్డ్ప్రెస్ టేబుల్స్ అనేది ఇందులో తీసుకొచ్చుకోవాలి. వర్డ్ప్రెస్లో ఎన్ని టేబుల్స్ ఉంటాయంటే చాలా చాలా టేబుల్స్ ఉంటాయి. మన పోస్టింగ్ టేబుల్స్, ప్లగ్ఇన్స్ టేబుల్స్, థీమ్స్, ఇమేజెస్, అప్లోడ్స్, ఆ టేబుల్స్ అన్నీ మనకి ఇందులో ఉంటాయి. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, అసలు ఈ ఫైల్స్ ఎక్కడ స్టోరేజ్ అనేవి ఎక్కడ ఉన్నవి ఈ ఫైల్స్ అన్ని ఇప్పుడు మనము దీంట్లోకి ఎలా చేస్తాం. ఇప్పుడు లోకల్ హోస్ట్లో నేను ప్రాజెక్ట్ ఎలా హోస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది లోకల్ హోస్ట్లో డాష్ బోర్డ్ వచ్చింది కదా మనకి, ఈ డాష్ బోర్డ్ నేను ఎలా హోస్ట్ చేసుకోవాలి, నా ప్రాజెక్ట్ ఏంటి. ఓకేనా? సో దానికి నేను చెప్తా. సో దీంట్లో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎక్కడ ఉంటుంది అంటే, ఇందాక మనకి XAMPP లేదు కదా, ఇప్పుడు వచ్చింది కదా, ఇందులో XAMPP ఫోల్డర్లోకి వచ్చేసి ఇక్కడ HT డాక్స్ ఉన్నాయా, HT డాక్స్ అనే ఫైల్స్,
హెచ్డి డాక్స్ ఫైల్స్లోకి రావాలి, ఇక్కడికి రావాలి. పాత్ గుర్తుంచుకోండి, లోకల్ డెస్క్ ఎక్స్ఏఎంపి దాంట్లో హెచ్డి డాక్స్లోకి వచ్చా. హెచ్డి డాక్స్లో నువ్వు నీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ను నువ్వు క్రియేట్ చేసుకుంటావు. ఓకేనా, నీ ప్రాజెక్ట్ ఏంటిది? 360 డిఎం ప్రాజెక్ట్ నాది. ఓకేనా, 360 డిఎం ప్రాజెక్ట్. ఇందులో ఏం చేస్తా, ఈ ప్రాజెక్ట్లో నాకు ఫైల్స్ ఏమి లేవు, ఎంటీ ఉంది. ఓకేనా, ఎంటీ ఉంది కదా. సో నేను దీన్ని కాపీ చేసుకొని ఎగ్జాక్ట్లీ ఫైల్ నేమ్ ఏదైతే ఇక్కడ ఇచ్చానో ఆ ఫైల్ నేమ్ ఎగ్జాక్ట్లీగా నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇక్కడ ఈ డాష్ బోర్డ్ తీసేసి నా ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసేసాను. ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇచ్చా? ఇండెక్స్ ఆఫ్ 360 డిఎం అని ఉంది కదా. ఈ 360 డిఎంలో ఇండెక్స్ ఆఫ్ 360 డిఎం అని ఉంది కదా. సో ఆ ఫోల్డర్ని ఇక్కడ కాల్ చేస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి చెప్తా నేను. HTML వెబ్సైట్ టెంప్లెట్స్. నేను ఒక HTML వెబ్సైట్ టెంప్లెట్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటుంది, ఫ్రీ టెంప్లెట్స్ చాలా దొరుకుతాయి HTML. లేకపోతే బూట్స్ట్రాప్ టెంప్లెట్ తీసుకుందాం. టెంప్లెట్ ఫ్రీ డౌన్లోడ్. ఇక్కడ మీకు చాలా ఉంటాయి, ప్రీమియం ఫ్రీ చాలా ఇస్తాడు. ఇందులో కూడా మీకు చాలా మీకు కావాల్సిన టెంప్లెట్స్. ఇప్పుడు ఇది ఉంది అనుకో, ఇది ఏంటిది? వ్యూ సైట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన సైట్ ఒకటి తీసుకోండి, ఏదైనా HTML సైట్. ఓకేనా, నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నా. లిస్టింగ్ ఫ్రీ డౌన్లోడ్. ఓకే, కొట్టేసుకున్నా. ఇక్కడ డౌన్లోడ్కి వచ్చేసి సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నా ఫైల్స్. ఎక్స్ట్రాక్ట్. సో వచ్చింది కదా ఇక్కడ. సో ఈ ఫైల్స్ని ఏం చేసినా నేను కాపీ చేసుకుంటున్నా, లేకపోతే కట్ అన్న చేసేసుకొని నేను ఎక్కడ నా ఫైల్స్ ఎక్కడ ఉన్నది? హెచ్డి డాక్స్లో 360 డిఎం అని ఉంది కదా, ఇక్కడ నేను పేజ్ చేసేసుకున్నా మొత్తం. ఓకేనా, మళ్ళీ ఎక్కడికి వచ్చా? నేను ఏదైతే రూటింగ్ ఇక్కడ ఇచ్చానో, నేను రూటింగ్ ఇక్కడ ఇచ్చిన కదా, ఇది 360 డిఎం అనే దాంట్లో నేను రీలోడ్ కొట్టేస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది? ఆ వెబ్సైట్ మొత్తం మనకి ఇక్కడ వచ్చేసింది కదా, కష్టపడకుండా. అంతే కదా? హలో హలో వెంకట్, వినిపిస్తుందా? సార్ ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ని మీరు ఇప్పుడు డెవలప్ చేసినట్టే ఇప్పుడు. ఓకేనా, ఒక మంచి వెబ్సైట్ని మీరు డెవలప్ చేశారు, ఇప్పుడు అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు దీనికి రాయాల్సి ఉంటుంది మీరు అన్నీ. ఓకేనా, సో మనం దీనికి ఏం చేద్దాము అని అంటే, ఈ పేజీకి దీనికి ఆన్ పేజ్ చేసేటప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది కదా ఈ టెంప్లెట్. సో మనం ఏం చేద్దామంటే, ఈ రూటింగ్లోకి వచ్చేసి మనము డైరెక్టరీ నేమ్ రాద్దాం. డైరెక్టరీ నేము మీకు తర్వాత ఆన్ పేజీ నేను చెప్పినప్పుడు మీకు యూజ్ అవుతుంది ఇది. HTML. ఓకేనా, చూడండి ఇప్పుడు రూట్ చేంజ్ అయితే ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ మనం చేసినాం కదా. సో రూట్ లోకల్ హోస్ట్ 360 డిఎం ఇక్కడికి ఇట్లా వస్తుంది. సో ఇక్కడ ఏమైంది? నాట్ ఫౌండ్ వచ్చింది కదా 360 డిఎం, ఎందుకంటే అక్కడ ఫోల్డర్ లేదు కదా. అవునా కదా? ఇక్కడ నేను ఏం చేసా? ఫోల్డర్ నేమ్ చేంజ్ చేసా, ఇది పెట్టా. అందుకే ఇక్కడ ఏమైంది? ఆ రూట్లో ఈ ఫైల్ చూపించట్లేదు, ఓకేనా, అర్థమైందా? సో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నా, మళ్ళీ చేసుకొని నా ప్రాజెక్ట్ నేమ్ చేంజ్ చేసినా కాబట్టి ఇక్కడ పేజ్ చేసేసుకున్నా. మళ్ళీ ఇక్కడ ఇండెక్స్ అయింది. సో ఇది ఎందుకంటే మనము ఆన్ పేజ్ చేసేటప్పుడు దీని నుంచి ఎలా చేస్తాం అనేది నేను చెప్తా మీకు. ఓకేనా, అందుకని ఇది ఒకటి తీసుకున్నాం మనం. ఓకే, ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేద్దాము. ఇది వచ్చేసి 360 WP. ఓకేనా, ఈ 360 WP అనే దాన్ని మనం ఎట్లా వర్డ్ప్రెస్ని మనం ఎలా షార్ట్కట్లో WP అంటాం వర్డ్ప్రెస్ను. సో ఈ వర్డ్ప్రెస్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటాము ఏంటి అనేది మనం రేపు డిస్కషన్ చేద్దాం. ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే, రేపు
మీ లోకల్ డ్రైవ్లో ఈ సర్వర్ని లోకల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. రేపు నేను ఎట్లా మన వర్డ్ప్రెస్లో ఎట్లా డేటాబేస్ క్రియేట్ చేస్తామో, ఇందాక డేటాబేస్ క్రియేట్ చేశాం కదా, ఆ డేటాబేస్ని మనం లోకల్ దానికి ఎట్లా కనెక్ట్ చేసేసి ఎట్లా థీమ్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటామో, ఇన్స్టాల్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం ఎలాగా హోస్టింగ్ చేసుకుంటాం, ఈ కాన్సెప్ట్ మీకు చెప్తా. ఓకేనా? మీకు మెయిన్గా సినారియోస్ వచ్చి ఇవే మెయిన్గా మెయిన్ సినారియోస్ వచ్చేటివి ఇవే హెవీగా ఉంటాయి. ఇవి తెలియక చాలామంది ఇప్పుడు మీరు వెళ్ళిండ్రు అనుకోండి, హోస్టింగ్లో మీరు చేశారనుకోండి, మీకు అక్కడ అంత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా మీకు అర్థం కాదు. మీకు అక్కడ ఫైల్స్ ఉండవు. ఇక్కడ ఫైల్స్ని మీరు చూపిస్తా, ఏ ఫైల్స్ ఎలా ఉంటవి, థీమ్ ఫైల్స్ ఎలా ఉంటవి, ప్లగ్ఇన్ ఫైల్స్ ఎలా ఉంటవి, హెడర్ ఫైల్స్ ఎలా ఉంటాయి, ఫుడ్డర్ ఫైల్స్ ఎలా ఉంటాయి, దానికి మళ్ళీ మనం ఏమైనా కస్టమ్ సిఎస్ఎస్ రాసుకోవచ్చా, బ్యాక్ ఎండ్లో ఎలా రాసుకుంటాం, ఫ్రంట్ ఎండ్లో ఎలా రాసుకుంటాం అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ వీక్లో మనము ఈ వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి విత్ మీరు లోకల్ హోస్ట్ చేసుకున్నది మళ్ళీ సర్వర్లోకి మైగ్రేట్ చేయాలి. అర్థమైందా వెంకట్? సార్ అంటే ఇప్పుడు లోకల్ హోస్ట్ అనేది ఫ్రీ అయినా సార్ ప్రాసెస్ అది? లోకల్ హోస్ట్ అనేది ఫ్రీ. నీకు ఓకే. నువ్వు ఎంతన్నా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎన్నన్నా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, నువ్వు ఎన్నన్నా వెబ్సైట్స్, అంటే నీకు ఆన్లైన్లో ఓపెన్ కాదు మళ్ళీ. అందుకే ఇది లోకల్ హోస్ట్. ఇది ఉందా లోకల్ హోస్ట్, ఓన్లీ నీ లోకల్ బ్రౌజర్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే గూగుల్లో రాదా సార్? గూగుల్లో రాదు. అట్లా వచ్చినాక అది ఎట్లా అవుతుంది? సో అంటే లోకల్ నువ్వు డెవలప్ అంటే ఇప్పుడు చేసుకోవడం. మనము ఇది ఏ పర్పస్ అంటే ఇప్పుడు మనకు ఒక క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్ కి మన వర్క్ చూపించుకోవడానికి సార్ ఇది? ఆ, ఓకే ఓకే. అంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ని నువ్వు లోకల్, ఫస్ట్ ఎవరైనా కూడా డైరెక్ట్ ఆన్లైన్లో డంప్ చేయరు ఎవరు. ఆ, ఎవరైనా ఆఫ్లైన్లో చేసుకున్నాక ఆన్లైన్లో డంప్ చేస్తారు. ఓకే. అంటే ఇక్కడ లేదా చేసుకున్నది మళ్ళీ మనం వర్డ్ ప్లస్ లోకి మూవ్ upload చేసుకో, అప్లోడ్ ఓకే. చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళీ అటు చేసుకోవచ్చు. మేము అన్ని ఇలానే చేస్తాం ప్రాజెక్ట్స్. అచ్చా, ఓకే సార్. ఎందుకంటే వాడి సర్వర్లో నువ్వు మొత్తం ప్రాజెక్ట్ అంతా చేసినాక వాడు పాస్వర్డ్ చేంజ్ చేసినాక ఏమవుతుంది ఇంకా నీకు ఏం ఉండదు కదా. మొత్తం ప్రాజెక్ట్ అయిపోయేదాకా నీకు ఒక 50% అమౌంట్ వాడు ముందే చేస్తాడు. ఇప్పుడు ఒక 20,000కి ఒక వెబ్సైట్ డెవలప్మెంట్, టెక్నికల్ ఎస్ఈఓ అంతా నువ్వు ఒక 20,000 మాట్లాడుకున్నావు అనుకో, వాడు ఇనిషియల్గా నీకు ఒక 7,000 రూపీస్ 8,000 రూపీస్ నీకు సెండ్ చేస్తాడు. ఓకే. నువ్వు వర్క్ అంతా చేస్తావు. లాస్ట్ మూమెంట్ వర్క్ అంతా అయిపోయింది, వాడు టెస్టింగ్ చేసుకున్నాడు, అంతా ఓకే అని మొత్తం అంతా అయిపోయింది, ఇమీడియట్లీ ఐడియల్ పాస్వర్డ్ చేంజ్ చేసిండు. అప్పుడు నీకు మిగతా ఒక 13,000 నువ్వు లాసే కదా. అవును సార్. అందుకని ఏం చేస్తాము అని అంటే, మేము పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, 50,000 1 lakh ప్రాజెక్ట్స్ వర్డ్ప్రెస్లో కూడా 1 lakh ఛార్జ్ చేయొచ్చు, 2 lakhs ఛార్జ్ చేయొచ్చు. మామూలుగా బేసిక్ వెబ్సైట్ చేస్తేనే మీ దగ్గర మినిమం ఒక 10,000 మినిమం బడ్జెట్ తీసుకుంటాం. మినిమం బేసిక్ ఒక 5 పేజీల వెబ్సైట్కి 10,000 రూపీస్ తీసుకుంటాం మనం. నేనైతే 15,000 ఒక 5 పేజెస్ వెబ్సైట్కి 15,000 నేను ఛార్జ్ చేస్తాను. హోస్టింగ్ వాడితే, సర్వర్ వాడితే, డొమైన్ వాడితే అంతా వాడితే, జస్ట్ నేను ఒక డెవలప్ చేసి ఇచ్చినందుకు 15,000 తీసుకుంటా. అర్థమైందా? సో అట్లా ఇంకా కొన్ని పెద్ద పెద్ద సైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సీ టాక్సీ సిడ్నీ ఇది ఉందనుకో, ఇది ఆస్ట్రేలియా వాడిది. సో ఇట్లా సో ఇలాంటి సైట్స్ ఉన్నాయి అనుకో, దీనికి ల్యాక్స్లలో మనం ఛార్జ్ చేస్తాం. ఇది ఇక్కడ వచ్చింది కదా, సో దీన్ని ల్యాక్స్లో ఛార్జ్ చేస్తాం అమౌంట్. ఒక 1 lakh 2 lakhs ఇలా తీసుకుంటాం. ఇవన్నీ మీరు చేయొచ్చు. మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఈ వెబ్సైట్స్ అన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. అన్ని డెవలప్ చేయొచ్చు. వెబ్ డెవలపర్గా మీరు ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. అర్థమైంది? ఇలాంటివన్నీ ఎవ్రీథింగ్ కరెక్ట్గా క్లాస్ విని మీరు ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ అడగండి, నేను చెప్తా. ఇక్కడ ఏంది, వీటి కంటెంట్ మనమే రాస్తాము, డెవలప్మెంట్ మనమే చేస్తాం, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ మనమే చేసేస్తాం. ఈ కంటెంట్ ఇదంతా మనమే రాస్తాం. సో మనం దీనికి ఒక 50,000 to 1 lakh మనం ఛార్జ్ చేయొచ్చు, 50 to 1 lakh ఛార్జ్ చేయొచ్చు మనం. అట్లా ఇలాంటి పెద్ద పెద్ద సైట్స్కి హెవీ కంటెంట్ ఉంటుంది కదా, అలాంటి సైట్స్కి ట్యాక్సీ సర్వీసెస్. సో ఇలాంటి సర్వీసెస్కి మనము ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా వెంకట్? సార్. సార్. సో అట్లా మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ పట్టుకోవచ్చు, అన్నీ పట్టుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా చేయొచ్చు.
HTML సైట్ అయిందనుకో ఇట్లా బూస్టాప్ టెంప్లెట్ తీసుకోవాలి, దీన్ని ఎడిట్ చేసుకోవాలి, 5,000 నుండి 10,000 వరకు ఛార్జ్ చేయాలి, ఖతం అయిపోతుంది. సింపుల్. మీరు పెట్టే మీరు కోచింగ్ పెట్టే 20,000 ఒక వెబ్సైట్ చేస్తే వస్తాయి. అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. ఒకటే ఒక వెబ్సైట్ చేసేస్తే మీకు వచ్చేస్తుంది. మాకు ఇంకా మీరు క్లయింట్స్ను కంటిన్యూస్గా ఎవరైనా క్లయింట్ సర్వీసెస్ ఉన్నాయనుకో, డైలీ బేసిస్ వర్క్స్ ఉంటాయి వాళ్ళకి, గ్రాఫిక్ డిజైనింగ్, సబ్మిషన్స్, ఇట్లాంటివి కొన్ని సోషల్ మీడియా ప్రమోషన్స్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రీలాన్సర్స్ కింద 10,000 ఇచ్చేస్తారు. ఎవ్రీ మంత్ 10,000 మీకు వేస్తూ ఉంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంటుందో అది చేసేయాలి. సో మీకు డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ వర్క్ ఉంటుంది. మంత్లీ రాగానే వాళ్ళు 10,000 మీకు వేసేస్తారు. అట్లా మీరు ఒక 4-5 క్లయింట్స్ మీరు ఎత్తుకొని పెట్టుకున్నారు అనుకో, నెలకి 50,000 ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు మీరు. అట్లా అలాంటిది కాకుండా ఇంకా మీరు యూట్యూబ్ అవన్నీ ఉంటాయి కదా, ఇక నిన్న డిస్కషన్స్ జరిగినాయి కదా మనకి. సో అలాంటి వీటిని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మనకి జాబ్ వస్తలేదు, నా దగ్గర కమ్యూనికేషన్ లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజులలో మనం ఎన్నో నెట్వర్క్స్ ఉన్నాయి మన మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి. బేసిక్ స్కిల్స్ ఉంటే అయిపోతుంది. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ హెవీగా చేస్తే అమౌంట్ అనేది, ఇప్పుడు నేను జాబ్ నాది పోయినా కూడా నాకు ఏ భయం లేదు, ధైర్యంగా ఉంటాను నేను. క్లయింట్స్ నాకు వస్తారు, ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నాకు. సో వాళ్ళతో నేను మాట్లాడుకుంటా ఫ్రీలాన్సింగ్ చేస్తా. ఇంకా జాబ్ చేస్తే నీకు ఒక సర్టెన్ సాలరీ ఒక 50,000 1,00,000 ఉంటుంది. అదే ఫ్రీలాన్సింగ్ చేసినాం అనుకో నీకు టైం ఉండదు, ఎవ్రీ డే నీకు అమౌంట్ వస్తూనే ఉంటుంది. వీక్లీ 2-3 టైమ్స్ వస్తూనే ఉంటుంది అమౌంట్, అకౌంట్లో ఎప్పుడు పడుతూనే ఉంటుంది, రొటేషన్ ఉంటుంది. అదే ప్రాజెక్ట్ మన కంపెనీలో జాబ్ చేసామనుకో, మార్నింగ్ వెళ్ళాలి ఈవినింగ్ రావాలి, మార్నింగ్ వెళ్ళాలి ఈవినింగ్ రావాలి. వాడు ఫ్రెషర్ అయితే ఒక 15,000 to 20,000 ఇస్తాడు ఫ్రెషర్ అయితే. 1 year ఎక్స్పీరియన్స్ అయితే 25-30 ఇస్తాడు. ఆ 25-30 కోసము మనం పోతూనే ఉండాలి ఇక నెల మొత్తం. అర్థమైందా? Yes, sir. Yes, sir. సో మనం ఏంటంటే ఎక్కువ ఫ్రీలాన్సింగ్స్ వాటిని ఎక్కువ ఆ నెట్వర్క్స్లలో ఎక్కువ మూవ్ ఆన్ అవుతుండాలి. జాబ్ చేసుకుంటూ కూడా మనం దాంట్లో ఎక్కువ మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. సో అప్పుడు నీకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓన్లీ మనం జాబే అనుకుంటున్నాం అనుకో, అప్పుడు అంత ఉండదు. నేను ఓన్లీ జాబ్ అనే నేను నేను మల్టీ వేరియేషన్స్లో చూస్తా, ఇష్టం వచ్చినట్టుగా వేరియేషన్స్లో చూస్తా. నాకు లింక్డ్ఇన్ కావాలి, యూట్యూబ్ కావాలి, జాబ్ కావాలి, ట్రైనింగ్ సెషన్స్ కావాలి, అన్ని వేరియేషన్స్లో వెళ్తే అప్పుడు మనము ఒక దాని మీద డిపెండెన్సీ లేకుండా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. సో ఇది కాన్సెప్ట్. మన రేపు డిస్కషన్ ఏమున్నది, వర్డ్ ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము, థీమ్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము అనే కాన్సెప్ట్ మనం రేపు వెళ్దాం. ఓకేనా? Okay, sir. ఓకేనా? మీకు HTML గురించి చెప్పు అంటే చెప్తా. SEO ఎలా చేయాలి, ఆన్ పేజ్ ఎలా చేయాలి అనేది చెప్పు అంటే చెప్తా నేను. లేదు ఇక లైట్ అని అంటే మీకు అద్దు అని అంటే టైం వేస్ట్ అంటే మనం వర్డ్ ప్రెస్ 2గా వెళ్ళిపోదాం. ఓకేనా? హలో సార్ అంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం సార్. ఫస్ట్ వర్డ్ ప్రెస్, తర్వాత ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అలా. అదే మీకు HTML ఎక్స్ప్లెయిన్ చేయమంటే HTML ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదు వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేయమంటే అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు స్టార్టింగ్ ఏది కావాలంటే అది. మన కన్సర్న్ ఏంటి అని అంటే బేసిక్గా మీరు HTML నుంచి వెళ్ళి వేయాలనుకో, మీరు ఇప్పుడు నేను వర్డ్ ప్రెస్లో ప్లగిన్స్ ఇవన్నీ చెప్పిన అనుకో, మీది అంతా ఆటోమేషన్ అవుతుంది, మీకు కష్టం అనేది ఉండదు ఆడ. అర్థమైందా? సింపుల్గా ప్లగిన్ తెచ్చేసుకుంటారు, వేసుకుంటారు, దాని నుంచి వెళ్ళి చేస్తూ ఉంటారు. మళ్ళీ వేరే ఆర్గనైజేషన్స్కి వెళ్ళాలనుకో, అక్కడ HTML వెబ్సైట్స్ ఉన్నవి, PHP వెబ్సైట్స్ ఉన్నాయి, వాటికి ఎలా రాస్తాం? అప్పుడు మళ్ళా స్టార్టింగ్కి రావాల్సి వస్తుంది మళ్ళీ. సో అందుకే నేను ఏం చేస్తానంటే HTML చెప్తా, వర్డ్ ప్రెస్ చెప్తా. వర్డ్ ప్రెస్లో ఒక 5 SEO టూల్స్ గురించి చెప్తా, విజువల్ బిల్డర్స్ గురించి చెప్తా, అసలు ఎట్లా వెబ్సైట్ డిజైన్ చేస్తాము, పేజీ ఎట్లా చేస్తాం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఓకే అట్లా. ఓకేనా హేమలత గారు? Yes, హలో. sir. అంటే sir. మీ ఇన్స్టిట్యూట్లో Okay. మీ ఇన్స్టిట్యూట్లో ఈ టాపిక్ కవర్ చేశారు ఇదంతా? Yes, sir. ఏది వర్డ్ ప్రెస్ ఇవన్నీ ఈ లోకల్ సర్వర్స్? లేదు సార్, ఇది అంతా ఇన్స్టాలింగ్ ఏం చెప్పలేదు సార్ అసలు. మరి డైరెక్ట్ గా వాళ్ళు క్రెడెన్షియల్స్ ఇచ్చేసారు, వర్డ్ ప్రెస్ లాగిన్స్. అది మేము డైరెక్ట్ గా చేసేసుకున్నాం అంతే. అంటే ఇప్పుడు మనకి కంపెనీలో ఎట్లా సార్ వర్డ్ ప్రెస్ లాగిన్స్ ఎలా ఇచ్చారు, అలాగే సేమ్
అచ్చా అచ్చా. డొమైన్ ఇచ్చేసి ఉమ్, లాగిన్ చేసి దానిలో చేసాము SEO. ఓకే ఓకే. మామూలుగా మాకు మేము ఇన్స్టాల్ చేసుకునేది లేదు సార్. ఉమ్, ఉమ్, ఉమ్. సరే, లోకల్లో మీరు ఒకసారి ప్రాక్టీస్ హెవీగా చేయండి. ఇష్టం వచ్చినట్టు అంటే లోకల్లో మీరు ఏం చేసినా ఏం కాదు కదా. ఓకే సో మీరు లోకల్లో ఏం చేసినా ప్లగ్గిన్స్ని గెలకండి, థీమ్స్ని గెలకండి, లోపల పోయి సోర్స్ కోడ్ ఎలా ఉంది, వాడు ఏమేం చేసిండు అవన్నీ చూడండి మీరు. సో లోకల్లో మీరు ఇన్స్టాల్ చేసుకొని, ఓకేనా. ఓకే ఓకే సార్. కీర్తన, హలో. సార్ ఎట్లన్నా చేసి ఎక్కడన్నా ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చుకో, ఓకే సార్ ఓకేనా. ఓకే నేను సార్ చాలా సబ్జెక్ట్ కవర్ చేస్తా, లెంతీ సబ్జెక్ట్ ఇది. ఈజీగా కాదు. వర్డ్ ప్రెస్ దానికి సపరేట్గా చెప్పాలంటే దానికే మీకు ఒక 25,000 to 30,000 పోతుంది. అర్థమైందా? ఓకే సార్ అర్థం అర్థమైందా వెంకట్? హలో. సార్. బయట ఇవి ఇండివిజువల్గా నేను చెప్పేటి బయట అన్ని కలిపి చెప్తున్నా కదా. ఒక్కొక్కటి ఇండివిజువల్గా చెప్తారు అనమాట. ఇండివిజువల్గా చెప్పి 20, 25, 30,000 ఫీజులు తీసుకుంటారు. అట్లా మీరు ఒకసారి వెళ్ళి చూడండి వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్లో వాడు ఎన్ని తీసుకుంటాడు, ఇంటిగ్రేటర్స్కి ఎంత తీసుకుంటాడు అనేది గూగుల్ ఎత్తుకండి, ఓకేనా. ఇదంతా నాకు రేపు మీరు 100% నాకు ఇన్స్టాల్ చేసేసుకొని మీరు స్క్రీన్ షేర్ చేయాలి నాకు. మీరు ముగ్గురు, ల్యాప్టాప్ ఉన్న ముగ్గురు, ఒకరు షేర్ చేసినాక ఒకరిది నేను MySQL డేటాబేస్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది నేను చెప్తా. ఎట్లా ఏడ క్రియేట్ చేసుకుంటాము, ఎట్లా మనము రూటింగ్స్ ఇస్తాము ఏంటనేది ఒకరికి చెప్తా. అట్లా ముగ్గురు, మీరున్న 4 మెంబర్స్కు స్క్రీన్ షేర్ చేస్తూ చేయండి. అంటే మీరు ఒకసారి చేసినట్లు అనుకోండి, ఇంకో 2-3 టైమ్స్ చూసినట్లు అనుకోండి, అది మీకు ఈజీ వే అవుతుంది. మీరే ఇన్స్టాల్ చేసి మీరే చేసినట్లు అనుకో, అది మర్చిపోతారు మీరు. సో మనం ఎందుకు అలా, మనకి వేస్ట్ అవుతుంది. మహా అంటే మనిషికి ఒక 10 minutes పోద్ది కావచ్చు. 4 అంటే 40 minutes ఇన్స్టాలేషన్ అయిపోతుంది కదా. ఇన్స్టాలేషన్ అయిపోయినాక ఏం చేస్తా, థీమ్స్ అండ్ ప్లగ్గిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. GPL థీమ్స్ అంటే ఏంటిది, పెయిడ్ థీమ్స్ అంటే ఏంటిది, ఫ్రీ థీమ్స్ అంటే ఏంటి, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటిని ఇన్స్టాల్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? హలో. ఓకే సార్. కీర్తన, నీకు ఎక్కడ ల్యాప్టాప్ దొరకదమ్మా నీకు ఎక్కడ? సార్ అడుగుతారు సార్, మా డాడీ వచ్చినాక అడుగుతారు సార్. సరే, నువ్వు కంపల్సరీ ల్యాప్టాప్ అరేంజ్ చేసుకో, ఎస్ సార్. ఓకేనా. మళ్ళీ మనకు ల్యాగ్ అయిపోయింది అనుకో, నేను ఒక్కొక్క వారం ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వెళ్దామని చూస్తున్నా, ఓకే ఓకేనా. ఈ మాడ్యూల్ ఏదైతే 1 ఉందో, ఈ మాడ్యూల్ 1 ఈ వీక్లో క్లోజ్ చేస్తా నేను. ఈ మాడ్యూల్ 1 నెక్స్ట్ వీక్లో క్లోజ్ అవుతుంది. రేపు మనకి వర్డ్ ప్రెస్ ఎన్విరాన్మెంట్ క్లోజ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ క్లోజ్ అయినాక వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ వితౌట్ కోడింగ్లోకి వచ్చేస్తాం. ఇవన్నిటివి ఏంది, మీరు ఆఫ్లైన్లో అంతా అయిపోయాక టైప్ ఆఫ్ వెబ్ హోస్టింగ్లోకి వెళ్ళిపోదాము. కనెక్ట్ డొమైన్ విత్ హోస్టింగ్లోకి వెళ్ళిపోదాము. ఈ వెబ్ హోస్టింగ్లోకి వెళ్ళినాక ఈ లోకల్ని సర్వర్లో ఎలా డంప్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు నేనేంది HTML స్టాటిక్ అండ్ డైనమిక్ గురించి నేను చెప్తా. అదేది ఇప్పుడు స్టాటిక్ మనం వాడు క్రియేట్ చేసినాం కదా, ఆ స్టాటిక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటివి, అందులో WP డైనమిక్ వెబ్సైట్, ఓకేనా. వర్డ్ ప్రెస్ అనేది డైనమిక్ వెబ్సైట్, HTML CSS బూట్స్ట్రాప్ను స్టాటిక్ వెబ్సైట్ అంటారు, ఓకేనా. ఈ రెస్పాన్సివ్ సైట్ గురించి మనం ఎట్లా చేస్తాం ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ సబ్ డొమైన్స్ మన సర్వర్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్ క్రియేట్ చేస్తాం కదా, అందులో సబ్ డొమైన్ ఎలా చేస్తాము, సబ్ డొమైన్ నుంచి వెళ్ళి క్రియేట్ అయింది డాటా చేసింది మెయిన్ డొమైన్లోకి ఎలా మూవ్ చేస్తాము. ఒకవేళ డొమైన్ వేరే వేరే అయితే దాన్ని ఎలా ఒక డొమైన్ నుంచి ఒక డొమైన్కి సర్వర్ మైగ్రేషన్ ఎలా చేస్తాము, ఇలాంటి కాన్సెప్ట్లన్నీ చెప్తా. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటుంది, ప్రాక్టీస్ చేయకపోతే గుర్తుండదు. అర్థమైందా వెంకట్? సార్. సో డెఫినెట్లీ మనకు ప్రాక్టీస్ ఉండాలి కంపల్సరీ, ఓకే. చలో మరి రేపు మీట్ అయిదామా? ఓకే ఓకే ఓకేనా, సరే మరి, రైట్ మరి, బాయ్. ఇది క్లాస్ షేర్ చేస్తా మీకు, ఓకే సార్. మీరు ప్రాక్టీస్ చేస్తే వీలు ఉంటుంది, షేర్ చేస్తా. ఓకే మరి అండి, బాయ్.